ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెసెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, బంగారం వెండి ధరల గురించి మనం రెగ్యులర్ గా చేస్తున్నాం వీడియోస్. అంటే రేట్స్ ఒకరోజు తగ్గుతున్నాయి, ఒకరోజు పెరుగుతున్నాయి. మరి 2026 కి ఇది కంటిన్యూ అవుతుందా, లేదంటే 2026 లో మళ్ళీ ధర మనకి పెరిగే ఛాన్స్ ఏమైనా ఉన్నాయా? అంటే వెండి చూసుకుంటే మరి మళ్ళీ 2 లక్షలు టచ్ చేసేటట్టే ఉంది ప్రైస్. ఒకసారి వివరాల్లోకి వెళ్తే బంగారం గురించి వెండి గురించి రేట్లు నిక్కచ్చిగా ఒక సంవత్సరం తర్వాత ఇంత ఉంటుందని ఎవ్వరు కూడా ఖచ్చితంగా చెప్పలేం. ఎందుకంటే పరిస్థితుల మార్పులు మనం ఎప్పుడు ఆలోచిస్తున్నాం. డాలర్ రేటు మీద ఆధారపడి ఉంటుంది, అలాగే స్టాక్ ఎక్స్చేంజ్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి ఉంటుంది, అలాగే గవర్నమెంట్స్ తీసుకునేటువంటి నిర్ణయాలు ట్యాక్సెస్ మీద కూడా ఆధారపడి ఉంటుంది, యుద్ధాల మీద ఆధారపడి ఉంటుంది, ఇట్లా రకరకాల వాటికి ఆధారపడి ఉంటుంది. లోకల్ ట్యాక్సెస్ కూడా ఒక్కోసారి యాడ్ అవడం వల్ల కూడా కొన్నిసార్లు ప్రాబ్లం ఉంటుంది. చైనా లోపల ఒక ట్యాక్స్ ప్రత్యేకంగా ఉన్నదాన్ని ఈ మధ్య తొలగించారు. గతంలో ట్యాక్స్ ఉండేది అక్కడ. అలాగా రకరకాల ట్యాక్సెస్ వల్ల కూడా పెరిగే అవకాశాలు మనకు కనబడతాయి, తగ్గే అవకాశాలు కనబడుతుంటాయి. ఇప్పుడున్న ప్రాజెక్ట్ చూసుకుంటే మనం ఎట్లా పడుతుందో చూస్తున్నట్టయితే ఫ్లక్చువేషన్ నడుస్తుంది. కొంచెం పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది, కొంచెం పెరుగుతుంది, తగ్గుతుంది. 1,20,000 నుంచి మొదలు పెడితే 1,30,000 దాకా వెళ్ళి మళ్ళీ క్రమంలో వెనక్కి వచ్చేసి మెల్లగా తగ్గడం పెరగడం ఇక్కడిక్కడే జరుగుతూ ఉంది. ఇది మరి 2000 మనకు ఇప్పుడు ఈ డిసెంబర్ ఆఖరిలాగా ఉన్నాం మనం. జనవరి లోపల కొంతమంది చెప్పడం ఏంటంటే పెరిగే అవకాశాలు చాలా ఉన్నాయి బంగారం అని కొంతమంది చెప్తున్నారు. కొంతమంది అంచనాలు వేస్తున్నది ఏంటంటే పెరిగే అవకాశం ఏమాత్రం లేదు, ఖచ్చితంగా తగ్గి తీరుతుంది అనేది కొంతమంది యొక్క వాదన. ఎవరి వాదనలైనా ఒక మేరకు మాత్రమే పనిచేస్తాయి తప్ప 100% వీళ్ళు చెప్పింది కరెక్ట్ అని చెప్పడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎప్పుడు ఏ మార్పులు వస్తాయో ప్రపంచంలో ఎవరేం చెప్పగలుగుతారు? సడన్ గా మార్పులు రావడం అనేది చాలా సులభం. యుద్ధం ఒక రోజులో వచ్చేస్తుంది. సడన్ గా అనుకుంటే టక్కున యుద్ధం స్టార్ట్ అయిపోతుంది. మరి ఆ యుద్ధం ఎందుకు మొదలైంది? నేను చెప్పినట్టు కాలేజీ అనడానికి అవకాశం లేదు. యుద్ధాలు మొదలైతే ఆటోమేటిక్ గా తేడా వచ్చేస్తాయి. కాబట్టి రకరకాల కార్యక్రమాలు. అయితే వెండికి మాత్రం బాగా ఎక్కువ పెరిగే అవకాశాలు బాగా ఉన్నాయి. ఇది మనం మొదటిసారి చెప్తున్నాం. అందరికన్నా ముందుగా మనం సుమన్ టీవీ దాని గురించి మనం చెప్పాము. ఆ విషయంలో చాలా తేడా వస్తుంది. బంగారంతో పోటీ పడే పరిస్థితి ఒకనాటికి వస్తుంది వెండికి. కాబట్టి మధ్యతరగతి వాళ్ళు, పేదవాళ్ళు, ఎవరైతే బిలో పావర్టీ లైన్ లో ఉన్నారో వాళ్ళు, బంగారం కొనలేవు అనుకున్న వాళ్ళు ఎవరున్నారో ఖచ్చితంగా వాళ్ళు వెండి కొనుక్కోండి. ఒకనాటికి మీరు బంగారం కొనుక్కున్న వాళ్ళకన్నా కూడా గొప్పవాళ్ళు అయిపోతారు మీరు. కారణం ఏంటంటే బంగారం రేటు కన్నా వడ్డీ రేటు పెరగడానికి కారణం ఏమిటి? మనం చెప్తున్నట్టుగా బంగారాన్ని పరిమితంగా ఉపయోగిస్తాం. మనం ఓన్లీ అలంకరణ కోసం ఉపయోగించడం, దేవుడి విగ్రహాలకు సంబంధించిన కొన్నిటికి ఉపయోగించడం, చాలా కాస్ట్లీ కాబట్టి ఎక్కువగా ఆభరణాలు ఎక్కువ ఉపయోగిస్తాం. మనం బిస్కెట్ తయారు చేయడం, నాణ్యాలు తయారు చేయడం ఇట్లా నేను జరుగుతూ ఉన్నాయి మన దగ్గర. కానీ వెండితో ఇప్పుడు మొత్తం పరిశ్రమలు నడుస్తున్నాయి. ఆటోమొబైల్స్, ముఖ్యంగా ఆటోమొబైల్ పరిశ్రమ లోపల ఒక్కొక్క వాహనం తయారు చేయడానికి 75 కిలోల ఒక వాహనానికి వాడితే లక్షల వాహనాలు ఒక రోజుకు తయారవుతున్నాయి. అంటే ఎంత వెండి కావలసిన పరిస్థితి ఏర్పడుతుందో తెలుస్తుంది మనకు. సోలార్ ప్లాంట్లలో వెండిని ఉపయోగిస్తున్నాం మనం. దాంతో పాటుగా కొన్ని మెడికల్ ఎక్విప్మెంట్ లోపల ఉపయోగిస్తున్నాం. ఇలా రకరకాల వాటిలో ఉపయోగించడం వల్ల చాలా దానికి వాల్యూ పెరిగింది. కాబట్టి వెండి రేటు ఇప్పుడు దాదాపుగా 1,90,000 నుంచి 2 లక్షల దాకా టచ్ అవుతుంది. ఇది డెఫినెట్ గా పెరుగుతుంది. ఇది 26 చివరి నాటికి బంగారంతో పోటీ పడేటువంటి ఒక 4-5 ఏళ్లలో బంగారం రేట్ ఎంత ఉందో వెండి రేట్ ఎంత వచ్చినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి బంగారంలో వెండి కదా, ఎందుకని మీరు నెగ్లెక్ట్ చేయకండి. వెండి కొనుక్కోండి. వెండి ఎందుకంటే తక్కువ రేట్లో వస్తుంది మీకు. ఇవాళ 2 లక్షల రూపాయలు పెట్టేస్తే మీకు కిలో వచ్చింది. ఇదే కిలో ఒక రోజున బంగారం రేటుతో సమానం అయిపోతే మీకు లక్షల రూపాయలు మీ చేతిలో ఉంటాయి. లక్షలు మీ చేతికి వచ్చే అవకాశాలు ఉంటాయి. అయితే దీర్ఘకాలంలో వచ్చే అవకాశం ఉంది, స్వల్పకాలంలో కూడా పెరుగుతూ వస్తుంది. మనం చూస్తున్నాం 1 ఇయర్లో ఎంత తేడా వచ్చిందో. 70,000 రూపాయలు ఎక్కడో ఉన్నటువంటి వెండి ఇవాళ 1,70,000, 1,90,000, 2 లక్షలకు వచ్చేసింది పరిస్థితి. సంవత్సరం లోపల మనకున్న తేడా దాదాపుగా జనవరి లోపల మనకు 70,000 లోపలే ఉంది వెండి. ఇవాళ మనకు 1,90,000 నుంచి 2 లక్షల మధ్య నడుస్తుంది. అంత డిఫరెన్స్ ఉంది. బంగారానికి వెండికి తేడా చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి అంత తేడా ఉన్నప్పుడు కొనుక్కోవడం చాలా సులభం. కాబట్టి వెండి 1,00,000 కొనకండి, ఒకేసారి మీరు 1 కిలో కొనకండి. 50 గ్రాములు కొనండి, 100 గ్రాములు కొనుక్కోండి, 200 గ్రాములు కొనుక్కుంటే 1/4 కిలో కొనుక్కోండి. మీ దగ్గర డబ్బు ఉండేదాన్ని బట్టి. బంగారం కోసం పోటీ పడేదిగా బంగారాన్ని పెట్టే డబ్బులు పెట్టి వెండి కొనుక్కున్నట్టయితే మీకు ఆభరణాల కింద పెద్దగా ఉపయోగపడకపోవచ్చు. కానీ మీరు వెండిని అట్టే పెట్టుకుంటే ఒకనాటికి వెండి బంగారంలాగా అవుతుంది. వెండే బంగారంలాగా మారిపోతుంది. మీకు అంత విలువ వస్తుంది మీకు. అది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ప్రపంచంలో
దీని గురించి చెప్తున్నారు, అంచనాలు వేస్తున్నారు. ఎందుకంటే ఉపయోగించడానికి ఎంతైతే బయట మనకు కావాల్సిందో, డిమాండ్ ఎంతైతే ఉందో అంత సప్లై లేదు. సప్లై ఎప్పుడైతే లేదు, డిమాండ్ బాగా పెరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే రేటు పెరిగిపోతుంది ఆటోమేటిక్. ఉన్నదాన్ని అందరికీ అమ్మాల్సిన వస్తుంది కాబట్టి రేటు విపరీతంగా పెరిగిపోయే అవకాశం ఉంది. చూస్తుండగానే వెండి ఇలా పెరిగిపోతుంది ఏమిటి అని నోరు వెళ్ళబెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి వెండి కొనుక్కున్న వాళ్ళు అదృష్టవంతులు. వెండిలో ఎంత ఇన్వెస్ట్ చేసినా తప్పు లేదు. వెండి పనికొచ్చే పదార్థం, బంగారం లాగా వెండి కూడా మనకు ఉపయోగపడేది. దీన్ని ఇంతకు ముందు ఏంటంటే చీప్ గా చూసేవాళ్ళు, ఇప్పుడు చీప్ గా కాకుండా అది కూడా ఒక విలువైన దాని కింద, ఇప్పుడు అమెరికాలో కూడా దాన్ని గుర్తించారు. కాస్ట్లీగా ఏవైతే ఉన్నాయో విలువైన లోహాల లోపల వెండిని కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఎప్పుడైతే వెండిని గుర్తించారో అప్పుడు దానికి మార్కెట్లో కూడా, స్టాక్ మార్కెట్లో కూడా వెండి మీద కూడా ప్రత్యేకమైనటువంటి డిజిటల్ సిస్టమ్ లో మనం దాచుకోవడానికి, వెండి మీద పెట్టుబడి పెట్టుకోవడానికి కూడా అవకాశాలు కల్పించేటువంటి ఏర్పాట్లు జరిగాయి. కాబట్టి వెండి అనేది మీ జీవితంలో ఒక పెద్ద మెరుపు మెరిచే అవకాశం ఉంది. బంగారం కన్నా వెండి మీద ఎక్కువ పెట్టుబడి పెట్టండి. జీవితంలో మీరు నష్టపోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. థ్యాంక్ యూ.